5,155 కోట్ల 73 ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్ లార్డ్ మోడల్ ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 26/8/22న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ ఈ పోర్టు అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది అధ్యక్ష. ఈ పోర్టు ఈపీసీ బేసిన్లో 36 నెలల వ్యవధిలో పూర్తవుతుంది. 28/2/23న పర్యావరణ అనుమతుల కోసం ఈసీ ఎంఈఎఫ్ సిసి నుండి పొందడమైంది అధ్యక్ష. కొంత భూమి కోర్ ప్రాంతంలో 1688 ఎకరాలు, అదేవిధంగా అంచనా ట్రాఫిక్ 24-25 నాటికి 26 మిలియన్ల టన్నుల అధ్యక్ష. సామర్థ్యం ఫేజ్ 1లో 35 మిలియన్ టన్నుల అధ్యక్ష. బెర్తుల సంఖ్య వచ్చేసి 4 3 సామాన్య బెర్తులు, 1 బొగ్గు బెర్తు అధ్యక్ష. పరిపాలన అనుమతులు 5,155.73 కోట్ల అధ్యక్ష. కాంట్రాక్ట్ విలువ అంచనా ఐబిఎం 3,670.64 కోట్లు. ఒప్పంద విలువ 3,668.83 కోట్లు. ప్రారంభం తేదీ 21/4/23, పూర్తి తేదీ 20/10/25. పనుల పురోగతిలో అక్టోబర్ 2024కు 27.19% చేయడం జరిగింది అధ్యక్ష. మూలాపేట పోర్ట్, భావనాపాడు పోర్ట్ అంటారు అధ్యక్ష. ఫేజ్ 1లో మూలాపేట పోర్టు 4,361.91 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్ లార్డ్ మోడల్ ప్రకారం అభివృద్ధి చేయబడుతుంది. 2/8/22న మెసర్స్ విశ్వ సముద్ర పోర్ట్స్ జేవి హైదరాబాద్ ఈ పోర్టు అభివృద్ధి కోసం ఈపీసీ బేసిన్లో ఒప్పందం కుదుర్చుకోబడింది. ఇది 30 నెలల వ్యవధిలో పూర్తవుతుంది. 31/5/23న పర్యావరణ అనుమతులు ఈసీ కోసము నుండి కూడా పొందడమైనది. ప్రాజెక్టు వివరాలు: కోర్ ప్రాంత భూమి 826.72 ఎకరాలు, అంచనా ట్రాఫిక్ 24-25 నాటికి 15 మిలియన్ టన్నులు. సామర్థ్యం ఫేజ్ 1లో 23.5 మిలియన్ టన్నులు. బెర్తుల సంఖ్య 3 సామాన్య బెర్తులు, 1 కోల్ బెర్త్. పరిపాలన అనుమతి 4,361.91 కోట్లు. ఒప్పంద విలువ 2,949.70 కోట్లు. ప్రారంభం తేదీ 18/4/23, పూర్తి చేసే తేదీ 17/10/25. పనుల పురోగతి అక్టోబర్ 24కు 27.59%. రామాయపట్నం పోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి కొరకు రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు వివరాలు: కోర్ ప్రాంతం భూమి 850.69 ఎకరాలు, అంచనా ట్రాఫిక్ 20-24-25 నాటికి 34 మిలియన్ టన్నులు. సామర్థ్యం ఫేజ్ 1లో 34.01 మిలియన్ టన్నులు. బెర్తుల సంఖ్య 3 సామాన్య బెర్తులు, 1 కోల్డ్ బెర్త్. పరిపాలన అనుమతి 3,761.4 కోట్లు. ఒప్పందం విలువ 2,634 కోట్లు. ప్రారంభం తేదీ 24/6/22, పూర్తి తేదీ 23/6/25. పనుల పురోగతి అక్టోబర్ 24కు 52.91%. షిప్పింగ్ హార్బర్లు ఫేజ్ 1 4 షిప్పింగ్ హార్బర్లు. పరిపాలన వ్యయం 1,522.80 కోట్లు. జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా, నిజామపట్నం బాపట్ల జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా. 18/3/21న ఎంఆర్కేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈపీసీ పద్ధతిలో అభివృద్ధి చేయటకు ఒప్పందం కుదుర్చుకోబడింది. ఇది 24 నెలల సమయంలో 4 షిప్పింగ్ హార్బర్లు అభివృద్ధి చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు వివరాలు: ఫేజ్ 1 4 షిప్పింగ్ హార్బర్లు. పరిపాలన